ప్రియులరా బాగున్నారు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడట. మనం ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థిస్తామో, అనగా మన హృదయం లోతుల్లో నుంచి బై ఫెయిత్, విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనగా వాగ్దానాన్ని నమ్మి ఆయన రెక్కల కింద నాకు నా కుటుంబ సభ్యులు, నేను వెళ్ళు వచ్చే మార్గంలో, నా వ్యాపారములో, నా ఉద్యోగములో, నేను చేసే ప్రతి పనిలో ఆయన కృప, ఆయన రెక్కల కింద నాకు కాపుదల ఉండాలని 91 కీర్తన ద్వారా నువ్వు నమ్మి విశ్వసించి దాన్ని క్లెయిమ్ చేసుకుంటే మన అదృశ్య రూపంలో, మన సహజమైనటువంటి కనులకు కనపడదు, కానీ ఆత్మలోకములో అది అదృశ్యముగా దేవుని దూతలు మన వెంటే వస్తూ మనం చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇది ఎంతో అవసరము. ఎందుకంటే క్రైస్తవుడికి అపవాది యొక్క తంత్రముల నుంచి, దుష్టుడి యొక్క బాణముల నుంచి మనం తప్పించబడాలి. క్షేమంగా, సురక్షితముగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా మనం ప్రభువును బట్టి ఆనందించాలి అని అంటే ఆయన కాపుదల, ఆయన రెక్కల కింద మనకు ఆశీర్వాదం ఎంతో అవసరం అని బైబిల్ చెప్తుంది. ఫ్రెండ్స్, దీన్ని వాస్తవాన్ని గ్రహించి ప్రభు కృపను పొందుకున్నాం. ఆయన రెక్కల కింద ప్రొటెక్షన్ ఉంది. నమ్మినట్లయితే మహిమను చూస్తాం.